అంటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్. అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దానికి తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచ ఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది కాదని అంటలా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా, మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే. మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దగ్గర అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివా సీట్ వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళీ ఇటు రావడం, కర్రలు వాటంతా నడిచెళ్తాం, చెప్పులు నడిచెళ్తాం. ఆ షాట్ తీయమనండి, ఇప్పుడు తినరా తీస్తారు కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్ కానీ చూపించారు. అవును కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెబుతున్నాను, ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న. ఏమిటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, ఇదిగే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అవి తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు వీడి జ్ఞానం ఉండాలి. లేవు కదా అది. అవును, అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గిన్సులు అన్ని హీరోనే డామినేషన్. మరి క్వాలిటీ అది. తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే బలానా కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు, జగపతి రాజప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్ద పిఎపి సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, ఈ సంస్థలు ఏమిటి, ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు, ఎవరు చెప్పరు ఈ విషయం, ఎవరు ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా, ఏ సినిమాల్లో అన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు? ఏంటి చెప్పు. మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది. అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది, అది చేయలేదని. ఎక్కడన్నా ఉందో ఏ సినిమాలో అన్నా లేదు కదా. మరి సక్సెస్ అయినాయి. మర్చిపోయాడని ఒక డైలాగులు చెప్పడం అంతే, పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం, దాంట్లో అది ఫేస్ చూపించడం, దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డే. డిక్షనరీ. కానీ ప్రేక్షకులని కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు, అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది,